కేసినేని చిన్ని ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ కార్యవర్గంతో సహా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. వారికి కేసినేని చిన్ని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్ ప్రభుత్వంలో ముదిరాజ్ వర్గం చాలా వెనుకబడిందని, వారికి కనీస ప్రోత్సాహం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సారథ్యంలో తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని చిన్ని వారికి హామీ ఇచ్చారు. ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. వీళ్ళందరూ కూడా జగన్ ప్రభుత్వంలో కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా అన్ని వర్గాలు లాగానే ఒక్క ఛాన్స్ ప్రభుత్వం అనే దాంట్లో అన్ని వర్గాలు లాగానే వాళ్ళు కూడా మోసపోయారు. వాళ్ళందరూ కూడా తప్పు తెలుసుకుని ఇవాళ రాష్ట్రం వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ముఖ్యంగా మన భావితరాల భవిష్యత్తు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చినందుకు అందరికీ తెలుగుదేశం కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక్కటి గుర్తుంచుకోండి, తప్పకుండా ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం. మీకు అపాయింట్మెంట్లే ఇవ్వలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అసలు మీరు రాష్ట్ర అధ్యక్షులు అయి ఉండి మీకు కనీసం ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఎంతో మోసం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం గురించి మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ముందుగా ఆ ఇబ్బందిని ప్రశ్నించే వారికి, ఇబ్బంది పడే వారికి సమాధానం చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుగుదేశం బీసీల పార్టీ. తెలుగుదేశానికి వెన్నముక్కే బీసీలు. తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు కాదు, నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఉద్దేశమే బడుగు బలహీన వర్గాల కోసం. తప్పకుండా ఈసారి మీకు ఏ సమస్య వచ్చినా నేనుంటాను మీ సంఘం తరఫున. తప్పకుండా మీకు ఈ ఎలక్షన్స్ అయినాక రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ వేసుకుని నన్ను పిలవండి, పిలిచి సమస్యలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను. నా చేత పరిష్కారం అయిన ఏదైనా ఉంటే నేను చేస్తాను. అందరూ కూడా ఈ సమయంలో ఒకటే కోరుతున్నాను, ప్రతి ఒక్కరూ మీ సంఘంలో 95% ఆఫ్ పోలింగ్ ఇవాళ మన రాష్ట్ర భవిష్యత్తు మీద ఓటు వేయాలి. అంటే కూటమి ఉమ్మడి అభ్యర్థులందరికీ ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోండి. గెలిపించుకొని మన రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందామని తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.